చిన్నప్పుడు మీ ఊర్లో మీరు చేసిన ఏమైనా అల్లరి పని? స్కూల్కి వెళ్తే మాస్టర్లు కొడుతున్నారని మనం ఇంటికి వస్తే మా అమ్మ వాళ్ళకంటే ఎక్కువ కొట్టేది, అందుకని మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాళ్ళు. తమిళ హీరో ధనుష్ గారి సార్ మూవీ చేస్తున్నాను. రవితేజ గారితో 2 సినిమాలు చేస్తున్నా, ధమాకా, ఇంకోటి రావణాసురం. విముక్సేన్ గారితో దాస్కా దమ్కి అని ఒక మూవీ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాను. ఒక పిక్ కూడా బాగా వైరల్ అయింది. మీరు గొడవ పట్టి కూర్చోడం, హరీష్ శంకర్ గారు ఆ పక్కన మన పవన్ స్టార్ గారు, కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారా. అదే కాదు, మేము ఆయన క్యారివ్యాన్లోనే త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సునీల్ గారు, నేను మేమంతా లంచ్ చేస్తూ ఒక 1 అవర్ మాట్లాడుకున్నాం ఆయన క్యారివ్యాన్లోనే. ఆయన తెప్పించాడు ఫుడ్ ఐటమ్స్ మొత్తం, ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ ఎన్ని ఉంటాయి అన్ని రకాలు తెప్పించి ఆయన వడ్డిస్తే తింటుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఇంకా అంతకు మించిన ఫీలింగ్ మూమెంట్ అన్న. అంటే మనకి ఇష్టపడే వ్యక్తి మన కొసరు వడ్డించి ఆ రకంగా ఆయనతో యాక్ట్ చేసి అది వేసుకో అది అంటే ఎలా ఉంటుంది. కళ్యాణ్ గారు అంటే కళ్యాణ్ గారే, మంచితనంలో ఆయన నెక్స్ట్ లెవెల్. ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి ఒక 12 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా కూడా ఆయన ఫ్యాన్ బేస్ ఒక్కరు కూడా పక్కకి వెళ్ళలేదు చూడు, వాళ్ళు ఫ్యాన్స్. అలా ఉండాలి ఫ్యాన్స్ అంటే. బకెట్ బిర్యానీ ఓనర్ ఎవరో తెలుసా? ఎవరన్నా? వీళ్ళ అబ్బాయే విజయసాయి అని. ఏమి గ్రహించి పెట్టాడో కానీ చిన్నప్పుడు విజయసాయి అని పెట్టాడు. ఇంక మనోడు ఏం చేసినా విజయమే. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అంటే చిరంజీవి గారిని కలిసినప్పుడు చాలా బాగా చేస్తున్నావు, అది మనం కలిసి వర్క్ చేద్దాం అని ఒక మాట అన్నాడు. వెంకటేష్ గారు నన్ను పిలిపించుకొని నాతో మాట్లాడాడు, అది నీ టైమింగ్ అంటే చాలా ఇష్టం అని. అదొకటి. అలాగే బ్రహ్మానందం గారు ఇంటికి పిలిచి మాట్లాడారు. ఎంత పాజిటివ్ చూశారు. ట్రోల్స్ కూడా అదే విధంగా వచ్చినాయి కంప్లీట్గా. అయ్యే నేనేమంటానంటే, నేను ఎప్పుడు వ్యూవర్షిప్ని ఎక్కువ నమ్ముతాను. అంతమంది చూస్తున్నారంటే వాళ్ళకి మనం ఏదో ఇవ్వాలి. ఎవడో కూడా వాంటెడ్గా ఎవరిని ఒక మాట అనేలాగా కౌంటర్లు అవి ఉండవు. మనం ఆ టైంకి మనకి ఆ స్క్రిప్ట్కి ఆ కౌంటర్ అవసరమైతే వేస్తాం తప్ప అది ఎవరినో ఉద్దేశించో వాడిని వాంటెడ్గా టార్గెట్ చేసేసే పంచి కాదు. సుధీర్ అన్న గురించి మీ మాటల్లో. సుధీర్ అన్న దశావతారం. ఇప్పుడు అనసూయ గారితో మీరు చాలా మటుకి స్కిట్లు, అవును, ఓపెనింగ్స్ లో అనసూయ గారితోనే పెడతారు. అవును, అనసూయ మంచి పర్ఫార్మర్ యాక్చువల్గా. అలా ఖాళీగా అనసూయ అక్కడ కూర్చొని ఓన్లీ నవ్వడానికే పరిమితం చేయడం ఎందుకని అనసూయని ఇన్వాల్వ్ చేద్దామన్న థాట్ ఫస్ట్ నాకు అప్పట్లో వచ్చిందనమాట. నాకు అనసూయకి ఉన్న ఆ ర్యాప్ ఎక్కడో ఆడియన్స్కి బాగా నచ్చింది, అది బాగా వర్కౌట్ అయింది కూడా. నెక్స్ట్ అన్న ఇలా పిలవగానే మళ్ళీ వచ్చి ఇంకొకసారి ఎంకరేజ్మెంట్ నాతో పాటు కలిసి వీడియో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు మీరు చేసినప్పుడు 1,00,000, ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ టు 2 లక్షలు. అది 10 లక్షలకి వెళ్ళాలి. టేస్టీ ఫుడ్తో పాటు మంచి మంచి సెలబ్రిటీలను మీకు పరిచయం చేస్తూ వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్తున్న మన టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఏమన్నా న్యాయమా? ఆ 2 లక్షలను 3 లక్షలు చేయండి, 3 లక్షలను 10 లక్షలు చేయండి, హ్యాపీగా ఉండండి. హాయ్ హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇంకొకసారి ఆది అన్న అడగగానే నా యొక్క టేస్టీ తేజకి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. నీకే థ్యాంక్ యూ. అనుపమ పరమేశ్వర్ ఇలాంటి వాళ్ళతో చేసిన తర్వాత మాతో చేస్తున్నాం అంటే ఎక్కడో ఇంకా మానవత్వం ఉంది. ఏదేదో మన జబర్దస్త్ స్టార్ట్ అయ్యి పంపించారు, మళ్ళీ ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాము. అండ్ కాకపోతే ఈసారి వెరైటీగా మన వైజాగ్ వచ్చేసాను. అంటే భయ్య వైజాగ్ వచ్చారు, ఇక్కడ ఉన్నారని తెలిసింది కాబట్టి వచ్చాను. అందరికీ హైదరాబాద్లో ఈ ఫుడ్ తినండి, ఆ ఫుడ్ తినండి అన్ని పరిచయం చేస్తున్నావు, కానీ హైదరాబాద్ బిర్యానీ కంటే బాగుండే బిర్యానీ మన దగ్గర ఉంది వైజాగ్ లో. నేను వైజాగ్ వచ్చిన ఏదో ఇంటి అట్లా వెళ్ళాం, కానీ బయట నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదన్నా. అది ఈరోజు నాతో టేస్ట్ చేపిస్తారా? షూర్గా. అది తిన్నాక నువ్వు అన్న అరే ఇది ఎందుకు మిస్ అయ్యాను నువ్వు అనకపోతే నువ్వు అడుగు. ఎక్కడ ఉంటుంది అన్నది? ఇక్కడ బకెట్ బిర్యానీ మంచి సక్సెస్ రెస్టారెంట్ అన్నది. క్యాటరింగ్ టేక్ అవే. క్యాటరింగ్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళి తీసుకోవడమే, తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ ఇదే పొజిషన్ లో కూర్చొని వాయించడమే. డన్. సరే అయితే పదండి వెళ్ళిపోదాం. తనూజ కిచెన్ అని చెప్పి తీసుకొచ్చావు. బకెట్ బిర్యానీ. ఓనర్ ఎవరో తెలుసా? ఎవరన్నా? బాగా ఒకసారి వెళ్ళారండి. బాగా ఎక్కడో చూసినట్టుంది అన్న. మన జబర్దస్త్లో అప్పట్లో మా టీంకి అలాగే సుధీర్ అన్న టీంకి బాగా సన్నిహితుడు. అప్పుడు జబర్దస్త్ కిట్లు కూడా చాలా చేశాడు.
ఇక్కడ వైజాగ్లో బావగారు అంటే ఒకవేళ వైజాగ్ వస్తే వచ్చిన పని మర్చిపోతామో కానీ బావగారిని కలిసిన పని మాత్రం మర్చిపోను అనమాట. ఓకే, అలా ఉంటుంది అనమాట. ఎవరు అందుకే ఇక్కడ నేను ఇప్పుడు అడిగాను అన్న ఇక్కడ మంచి బిర్యానీ ఒకటి చెప్పంటే అంటే చెప్పను తీసుకెళ్తారా అని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. అదిపాటు బిర్యానీ పెడతారన్న నాకు. ఓకే, దాన్ని ఇక్కడ చెఫ్ ఎవరన్నా ఎవరు చేస్తుంది మామూలుగా అంతా? మన చెఫ్ ఏంటంటే మా అబ్బాయి అండి. వీళ్ళ అబ్బాయే విజయసాయి అని. ఏమి గ్రహించి పెట్టాడో కానీ చిన్నప్పుడు విజయసాయి అని పెట్టాడు. ఇంక మనోడు ఏం చేసినా విజయాలు వెళ్ళిపోతున్నాయి అంటారా? బేసిక్గా బావగారికి ఆరోగ్యం కూడా కొంచెం సహకరించలేదు. దాన్ని దాటుకొని మళ్ళీ ఇలాంటి ఒక బిజినెస్ పెట్టి ఇంత పెద్ద సక్సెస్ అవుతుందంటే దానికి కారణం కృషి పట్టుదల అంటారు చూసా. అది ఉంటుంది కదా, ఏ మాత్రం వెనకాడు ఆయన. ఎలాంటి దానికైనా కృషి చేస్తారనమాట, అంత కష్టపడతాడు. దానికి వాళ్ళ అబ్బాయి తోడు ఉండటం అనేది ఇప్పుడు అది చాలా మంచి విషయం. ఎందుకంటే ఏం చదువుకున్నారు మీరు? నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాను బ్రదర్. హోటల్ మేనేజ్మెంట్ బ్యాంకాక్లో చదువుకున్నాను బ్రదర్. హోటల్ మేనేజ్మెంట్ బ్యాంకాక్లో చదివి వైజాగ్ వచ్చి మీ నాన్న కిచెన్లో వర్క్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు బేసిక్గా మనోడు ఆ ఫారెన్లో 2 లక్షలు నెలకి 2 లక్షలు సంపాదించగలిగే జాబ్ వదిలేసి వాళ్ళ ఫాదర్కి తోడుగా ఉంటున్నాడు. అది ఇక్కడ బాగా అందరం సంతోషించాల్సిన విషయం, అందరూ గర్వపడాల్సిన విషయం అనమాట. సూపర్ సూపర్. అంటే బేసిక్గా ఈ రోజులు ఏంటంటే ఫారెన్లో ఎవరైనా ఉన్నా లేకపోతే ఎక్కడికి వెళ్ళా సర్లే ఒక 10,000 నాన్నకు పంపిస్తే ఆయన హ్యాపీగా ఉంటాడు అనుకునే ఈ టైంలో డైరెక్ట్గా మనోడే వచ్చి వాళ్ళ ఫాదర్కి తోడుగా ఉండి ఒక బిజినెస్ రన్ చేస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్. సూపర్ బ్రదర్, సూపర్ సూపర్ సూపర్. కానీ ఈ విషయంలో నేనైతే చాలా ప్రౌడ్ చేసుకోవాలి సార్. ఎందుకంటే నా కష్టానికి ప్రతిఫలంగా మా అబ్బాయి నాకు ఈరోజు సపోర్ట్గా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇదే కిచెన్ మేము స్టార్టింగ్లో ఎన్ని ఇయర్స్ బ్యాక్ బావగారు? 4 ఇయర్స్ బ్యాక్. ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఇదే కిచెన్ జస్ట్ చిన్న ఓపెనింగ్ లాగా చేస్తే వచ్చాం. మళ్ళీ ఇది తనూజా బకెట్ బిర్యానీగా అవతరించి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మేము వచ్చిన ఒక చిన్న ఓపెనింగ్ ఇప్పుడు పెద్దది అయిపోయి పెద్ద విశాఖపట్నం మాధవదార్ అండి. మాధవదార. ఈ స్విగ్గీ అను ఇంకా దేంట్లో అవైలబిలిటీ ఉంది? రీటాస్ అండి, RETUS రీటాస్ అనే యాప్. స్విగ్గీ అండ్ రీటాస్ లింక్ సంబంధించిన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఇక్కడ మనం డైరెక్ట్గా వచ్చి కర్రీస్ పాయింట్ డైరెక్ట్గా కూడా మనం కొనుక్కోవచ్చు. అంతేనా? మీరు క్యాటరింగ్స్ కూడా ఇస్తారు కదా? క్యాటరింగ్స్ కూడా ఉంటుందండి. ఓకే డన్. సూపర్ బ్రో. మీరు దేంట్లో స్పెషలిస్ట్ మామూలుగా? యాక్చువల్లీ తందూరి అన్న ఇండియన్ స్పెషలిస్ట్. థాయ్ బాగా చేస్తారని చెప్పారు రమేష్ గారు. థాయ్ స్టైల్స్ ఎక్కువ ఫాలో. ఈ పూట నాకు అంటే బేసిక్గా మన హోటల్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసిన తర్వాత మనం నేర్చుకున్న తర్వాత ఉన్న స్టాఫ్లో ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి నేర్పించేసి వదిలేస్తాం బేసిక్గా. కానీ మనోడే దగ్గరుండి ఇప్పటికీ ప్రిపేర్ చేసి ఆ టేస్ట్ అంత బాగుంటుందంటే మనోడు అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి అంత బాగా చూసుకుంటున్నాడు. అందుకే బకెట్ బిర్యానీ ఎంత ఫేమస్ అయింది, తనూజా బకెట్ బిర్యానీ అన్న. ఇప్పుడు థాయిలో నాకు దానికి ఏం చేసి పెడుతున్నాను స్పెషల్? బ్రదర్ నేను థాయ్ ప్రాన్స్ మళ్ళీ థాయ్ స్పెషల్లో అని కొన్ని డిషెస్ కూడా ఇస్తున్నాను బ్రదర్. సల్మాన్ ఫిష్ అని. సల్మాన్ ఖాన్ తినే ఫిష్. థాయ్ ఓన్లీ థాయ్ ఫుడ్డే ఉంటుంది. మళ్ళీ థాయ్ మసాజులు ఏదైతే బాగా కష్టమైపోతుంది. ఓకే డన్ బ్రదర్. మీరైతే ఐటమ్స్ రెడీ చేసి మాకు పంపించేస్తే హ్యాపీగా టేస్ట్ చేసేస్తాం. అంటే అన్న అంత గట్టి చెప్పాడు ఫుడ్ బాగుంటుంది వైజాగ్ వచ్చి తినాల్సిందే అని. అందుకే వచ్చాను కదా. ఒక బకెట్ నువ్వు బకెట్లు తింటానంటే వాళ్ళ ఒక బకెట్లో ఎంత వస్తుంది అన్న? క్వాంటిటీ ఏంటది? ఒక బకెట్లో 1 కిలో చికెన్ వస్తుంది అన్న. ఓకే. 1 కిలో చికెన్ 1 కిలో రైస్ వస్తుంది అన్న. దాని కాస్ట్ 750. ఎంతమంది తినొచ్చు? మినిమం 5 to 6 మెంబర్స్. అబ్బా, మనిషికి 100 కూడా పడుతుంది ఆల్మోస్ట్. అంతే 120 అంతే. ఫ్యామిలీ బుక్ చేసుకొని తినేసేయడమే. ఒక ఫ్యామిలీ మొత్తానికి హ్యాపీగా సరిపోద్ది. దీనికి సంబంధించిన అడ్రస్ అంతా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మీరు చెబుతుంటే నాకు నోరు ఊరుతుంది అన్న. మనం వెళ్ళి ఇక మిగిలిన తినేద్దామా? నువ్వు వచ్చిన దగ్గర నుంచి తినేద్దామా అనే పనిలో ఉన్నావు తప్ప ఎవరు బనాలన్న, నేను ఉండేది తింటాను కాబట్టి. దానా సరే, మొత్తానికి కంగ్రాట్స్ భయ్యా. నువ్వు మీ నాన్నకు సపోర్ట్గా ఉండటం చాలా మంచి విషయం. ఇలాగే మీ నాన్నకు సపోర్ట్గా ఉంటే ఈ బిజినెస్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డన్ బ్రో, గుడ్ లక్. థ్యాంక్స్.
అమ్మా అదన్నా నువ్వు చెబితే ఏందో అనుకున్నాలే కానీ ఏంటన్నా ఇది? చూసావుగా, మామూలు ఐటమ్స్ కాదు. నువ్వు హైదరాబాద్లోనే ఉంటాయేమో అనుకుంటావు చూసావా, వాటికి మించి ఉంటాయి ఇక్కడ ఐటమ్స్ కూడా. ఇవి నువ్వు హైదరాబాద్లో కూడా చూసి ఉండవు. ఇది ఏంటన్నా? ఈ థాయ్ ప్రాన్. ఇది థాయ్ ప్రాన్. యా, ఇది థాయ్ ప్రాన్. ఎందుకంటే ఇప్పుడు మనోడు ఎవరైతే మన రమేష్ బాబు ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి థాయ్లో మన బ్యాంకాక్లో 4 years హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. హోటల్ మేనేజ్మెంట్ చేసి అక్కడ ఫుల్ ఇలాంటివన్నీ నేర్చుకొని ఇక్కడ వైజాగ్ కొత్తగా పరిచయం చేశాడు. థాయ్ స్పెషలిస్ట్. మామూలు టేస్ట్ ఉండవు. కేఎఫ్సీ చికెన్ అనేది మనం చూసాము, సేమ్ యాజ్ కేఎఫ్సీ ప్రాన్ టైప్, దట్టు థాయ్ స్టైల్లో. చాలా బాగున్నా. దాంట్లోకి సాస్ నంచు మిక్సింగ్ చాలా బాగుంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. వైజాగ్ ఎవరు వచ్చినా తనూజ బకెట్ బిర్యానీ అది మాత్రం మిస్ అవ్వకండి. అందులో ఉన్న ఐటమ్స్ ఒక్కొక్క స్పెషల్ చాలా ఉన్నాయి. స్పెషల్స్ బకెట్ బిర్యానీ అంటే ఇదే. ఇది పెద్ద బకెట్ అనమాట. 1 kg ఆఫ్ రైస్ ఎలాంగ్ విత్ ఫ్రై పీసెస్. క్వాంటిటీ ఎక్కువ, క్వాలిటీ కూడా ఎక్కువ. పెద్ద బకెట్ బిర్యానీ తీసుకుంటే ఒక ఫ్యామిలీలో 6 తినొచ్చు ఫుల్గా. అదే 700 రూపాయలకి సరిపోయింది. దాంతోపాటు ఇగో మంచిగా ఫుల్గా రైతా ఇస్తారు, ఆ గ్రేవీ ఇస్తారు, అలాగే సలాడ్ ఇస్తారు. అలాగే చిన్న బకెట్ బిర్యానీ ఉంది మన దగ్గర. లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ 4 ఉన్నారనుకో, వాళ్ళు చిన్న బకెట్ బిర్యానీ తీసుకోవచ్చు. 430 4 సరిపోతుంది. దీంట్లో కూడా ఫ్రై పీసెస్ ఉన్నట్టు ఉన్నాయి. దమ్ బిర్యానీ, ఫ్రై పీసెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్న నువ్వు నాకు నోరు ఊరిస్తున్నావు, లేట్ చేయకుండా మనం తినేద్దాం. ఇది సాల్మాన్ ఫిష్. అది బాగుంటుంది మా దగ్గర ప్రత్యేకత. సాల్మాన్ ఫిష్ ఇది వీళ్ళ స్పెషాలిటీ అంటన్నా. నేను సాల్మాన్ ఫిష్ మన హైదరాబాద్లో మన ఆర్టిస్టులు చాలామంది సాయంత్రం పూట ఈ సాల్మాన్ ఫిష్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. హెల్త్ మంచిదా అన్న? హెల్త్కి మంచిది. నీకు ఒక్క ముళ్ళు కూడా ఉండదు, హ్యాపీగా తినేయచ్చు. ఓకే, అంత బాగుంటుంది. ఇది హైదరాబాద్కి మించి ఉంది ఈ సాల్మాన్ ఫిష్. ఇక్కడ టేస్ట్ కూడా నాటు కోడి అన్నీ అసలు అబ్బా. ఆ మసాలా గ్రేవీ టెక్స్చర్ నాకు సూపర్ ఉందనిపిస్తుంది అన్న. తినుకుందాం. బట్ తినడమే కాదు, మన దగ్గర క్వశ్చన్లు కూడా కొన్ని ఉంటాయి కదా, యాస్టీజ్ అడగాలి కదా. ఎట్ ప్రజెంట్ మీరు చేస్తున్న మూవీస్? ప్రజెంట్ మన ధనుష్ గారి, తమిళ హీరో ధనుష్ గారి సార్ మూవీ చేస్తున్నాను. సార్ దాంట్లో మీ క్యారెక్టర్? దాంట్లో నేను ధనుష్ గారితో పాటు లెక్చరర్ అనమాట. మీరు సారే? నేను సార్ అంటే నేను ఆయన పెద్ద సారు, మేము పక్కన లెక్చరర్. అది వెంకటేశ్వర డైరెక్టర్. తొలి ప్రేమ సినిమా నేను ఆల్రెడీ చేసిన ఆయనతో, వెంకటేశ్వర గారే చేస్తున్నారు. నాకు మళ్ళీ ధనుష్ గారు లాంటి హీరోతో అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ వెంకటేశ్వర గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. దట్టు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని కూడా ఆల్మోస్ట్ ఆయనతో పాటు మన రవితేజ గారి ధమాకా మూవీ ఒకటి చేస్తున్నాను. ఏ సూపర్ అన్న. మీ కామెడీ టైమింగ్, ఆయన కామెడీ టైమింగ్. రవితేజ గారితో చేస్తుంటే ఆ కిక్కే వేరు, మామూలుగా లేదు అసలు. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే ఎనర్జీతో ఉంటారు. ఆయన చూస్తే ఏమో ఇలా కదా మనం ఉండాలి, మనం 1 గంట వర్క్ చేయగానే అలసిపోయి మన వాళ్ళు చాలామంది. కానీ రవితేజ గారితో ఉంటే మాత్రం ఈయనంటారా బాబు, అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే ఎనర్జీ. మీకు గుర్తుందో లేదో అన్న, మనం 1 year క్రితం టేస్టీ తేజలో మీరు అభియాన్ కలిసి వీడియో చేసినప్పుడు మీరు అన్నారు రవితేజ గారితో చేయాలి తేజ ఎప్పటికైనా అని. అదే జరిగింది. మళ్ళీ నీకు వచ్చేసరికి ఒకటే కాదు, రవితేజ గారితో 2 సినిమాలు చేస్తున్నా. రామారావు డ్యూటీ, ధమాకా, ఇంకోటి రావణాసుర. రావణాసుర ఆయనతో పాటు కోలాయర్ నేను. యా సూపర్ సూపర్ అన్న. అయితే దీన్ని బట్టి వాడు గుర్తుంచుకోవాలి. అలాగే మన విశ్వక్సేన్ గారితో దాస్కా దమ్కి అని ఒక మూవీ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాను. దాస్కా దమ్కి డైరెక్టర్ ఆయనేనా? డైరెక్టర్ విశ్వక్సేన్ గారే చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వాలని, వాళ్ళకి అందరికి ప్రొడ్యూసర్లకి మంచిగా డబ్బులు తేవాలని, హీరోలకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది చెప్పారా? ఇన్ని రీజన్స్ వల్ల, ఇది రీజన్స్ అన్నారే, ఇవే రీజన్స్. ఈ షూటింగ్ బిజీ వల్ల జబర్దస్త్కి యాజ్ ఆఫ్ నో కొంచెం టైం ఇవ్వలేకుండా వెళ్ళారు. ఈ షూటింగ్ గ్యాప్స్ అన్ని ఫిల్ అవ్వగానే యాజ్ మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చేస్తారు, అంతే కదన్నా? అంతే. ఇప్పుడు దాకా తిన్నాం కదా, తిన్న వాటిలో మీకు ఏది బాగుంది? నాకైతే ఈ థాయ్ ప్రాన్ అదిరిపోయిందమ్మా. తనూజ కిచెన్లో బాగా ఫేమస్ ఈ బకెట్ బిర్యానీ. ఫస్ట్ మేము దిగింది ఒక హోటల్లో. యాక్చువల్గా ఈ హోటల్లో రెస్టారెంట్ ఉంది, ఫుడ్ కూడా ఉంది, అది మనం తినొచ్చు. కానీ ఇక్కడికి వచ్చాక తనూజ కిచెన్లో బకెట్ బిర్యానీ మిస్ అయ్యాలో ఇష్టం లేక మళ్ళీ అది ఆర్డర్ చేసుకొని తినడం ఇవన్నీ జరుగుతుంది అనమాట. లాస్ట్ 3 to 4 years నుండి ఆదాన్ని ఎప్పుడు వచ్చినా ఇది తింటా ఉంటాను. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, బట్ ఆదాని సజెషన్ మేరకి ఇంతగా అన్న ఎలివేషన్ ఇస్తున్న బిర్యానీ నేను టేస్ట్ చేయబోతున్నాను. నువ్వు చూస్తే ఏందో అనుకున్నా కానీ చాలా బాగుందన్నా. ఏమా టేస్ట్ సూపర్. హైబ్రాది గారు ఛానల్ వస్తున్నారు, మీరు అడగండి క్వశ్చన్స్ అని నా సబ్స్క్రైబర్స్ని అడిగా. కొంతమంది మిమ్మల్ని కలవలేని మీ అభిమానులు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళని డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్లు అడగలేరు కాబట్టి అవి నేను మీ తరపున అడుగుతున్నా. వాడికి ఆన్సర్లో ఆది అని చెబుతాడు. ఆది గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో అభిమానం, ఎన్నోసార్లు ఆయన మాటల్లో మాకు కనపడ్డాయి. మీ అభిమానం ఆయన పార్టీకి అండగా ఉంటుంది. 2024 ఎలక్షన్స్లో
పోటీ చేసి పోటీ చేయడాలు అలాంటివి ఎప్పుడు ఉండవు, కానీ కళ్యాణ్ గారికి మాత్రం ఎప్పుడు మా సపోర్ట్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాళ్ళం కాబట్టి కళ్యాణ్ గారికి ఏ క్షణమైనా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము ముందుంటాం. అది ఆ మాట మీద ఎప్పటికీ ఉంటాం. ఓకే, కెన్ వి సీ హైపర్ ఆది ఇన్ బిగ్ బాస్? డెఫినెట్లీ. మళ్ళీ ఏదో ఈవెంట్ అట్లా చూస్తే అది యాక్చువల్గా బిగ్ బాస్ లోపలికి వెళ్ళి చేయడం కంటే నాకు ఇది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరూ వాళ్ళందరినీ ఒకరోజు వెళ్ళి ఆల్మోస్ట్ నేను వాళ్ళతో పాటు చేసినంత ఫీల్ వస్తుంది ఒకరోజు వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడితే. అది నాకు బిగ్ బాస్ వాళ్ళు ప్రతి సీజను ఒక ఫెస్టివల్ ఎపిసోడ్ నాతో చేస్తున్నారు. అది నాకు చాలా హ్యాపీ, దానికంటే కూడా చేయడం కంటే కూడా. ఆదియన్ నుంచి ఏమన్నా క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్ ఉందా? ఆల్రెడీ చెప్పారు అప్డేట్. ధనుష్ గారితో చేయడం ఆల్మోస్ట్ అది మంచి క్రేజీ ప్రాజెక్ట్. అలాగే నేను ఇష్టపడే రవితేజ గారితో 2 సినిమాలు ఆయన పక్కన యాక్ట్ చేయడం అనేది 2 సినిమాలు, అది కూడా. అలాగే విశ్వస్కైన గారు కానీ అందరూ అన్ని సినిమాలు నాకు కూడా మంచి కిక్కిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ అన్న, ఇది మీరు స్కిప్ చేయకూడదు, చెప్పాల్సిన క్వశ్చన్ ఏంటది? చెప్పు. ఇంకెప్పుడు వెళ్ళేప్పుడు నువ్వు మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల తర్వాత మనం ఇలా తింటుంటాం, కానీ ఆ టాపిక్ కొంచెం వెనక్కి వేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా మనకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాదండి, మీ ఇంట్లో ఉన్న మీ ఇద్దరు పెద్దలకు పెళ్ళి అయిపోయింది కదండి. ఆ పెద్దవాళ్ళకి అయింది. మనం వర్క్ చేసే వాళ్ళలో పెద్దవాళ్ళు ఎంతమంది లేరు? మీరు ప్రదీప్, సుధీర్ ఇలాంటి వాళ్ళకి అవ్వకుండా మనం చేసుకుంటే వాళ్ళు ఫీల్ అవ్వరు. దాని అన్న యాక్చువల్గా స్క్రిప్ట్ రైటింగ్ అనేది చాలా కష్టమైన పార్ట్. మీరు ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వర్క్ దాని గురించి ఏమన్నా చేస్తారు? యాజ్ ఏ స్క్రిప్ట్ రైటర్ అంటే అతను కూడా రమణ గారు సజెషన్ ఏమన్నా స్క్రిప్ట్ రైటింగ్కి? అంటే కంపల్సరీగా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే మనకు అన్ని సిచ్యువేషన్ల మీద ఒక అవగాహన ఉంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన డైలాగ్స్ మనకే అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మన సరదాగా మాట్లాడే మాటల్లో కూడా ఒక డైలాగ్ వచ్చేస్తుంటుంది. మనం ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు నీ నుంచి ఏదో నువ్వు మాట్లాడుతుండగా నాకు ఏదో అనిపించవచ్చు, ఏదో ఒకటి అనిపించవచ్చు. ఇది మనం అక్కడ డైలాగ్గా వాడవచ్చు కదా. ఇట్లా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అని ఎక్కువ బయట కరెంట్ అఫైర్స్ కానీ ఏవేవో జరుగుతూ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ ఎక్కువగా మనకి ఆ కథలు మెదులుతూ ఉంటాయి అనమాట. అన్న యాక్చువల్గా ఇప్పుడు మనకు ఓన్లీ బిర్యానీ పెట్టుకున్నాం కదా, ఈ బిర్యానీలోకి నేను మనోడు నాటుకోడి పులుసు కూడా ఇచ్చాడు. అది మిక్స్ చేసి అంటే గ్రేవీ కూడా మిక్స్ చేస్తాను, నేను ఆర్డర్ ఇచ్చింది. అది ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేస్తాను. ఒక్కసారి జనరల్గా దమ్ బిర్యానీ ఆ పీసులు ఆ ఫ్రై పీసులు కలిపి తింటేనే చాలా బాగుంది. దానికి మళ్ళీ గ్రేవీ తగిలిస్తే ఎలా ఉంటుందని చూద్దాం. నేను మటన్ గ్రేవీ కూడా వేసుకున్నా, అది మటన్ గ్రేవీ అన్న. మటన్ గ్రేవీ కూడా మంచి టేస్ట్ ఉంది, సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ అన్న, మీరు చాలా స్కిట్స్లో కరెంట్ అఫైర్స్ మీద స్పాంట్ అప్పటికప్పుడు వేస్తారు కదా, ఆ కరెంట్ అఫైర్స్ని తీసుకోవాలని థాట్ ఏంటి అసలు? బేసిక్గా కొన్ని తీసుకుంటే ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఒక్కొక్కసారి. ఖచ్చితంగా. మరి అటువంటిప్పుడు వై యూ చూస్ దోస్ టాపిక్స్? జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉండేది కరెంట్ అఫైర్స్ టాపిక్ మీద. ఆ టైంకి జనాలు దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మన వంతుగా దాని మీద ఒక కౌంటర్ వేస్తే అది జనాలంతా దానికి ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. నెగిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు 2% ఉంటే 98% ఆల్మోస్ట్ మనకి పాజిటివ్గా రియాక్ట్ అయ్యేలా ఉంటారు. వాళ్ళ కోసమే చేస్తాం ఇవి. మీ ఫస్ట్ లవ్ అంట అన్న, ఫస్ట్ లవ్ అందరు రెగ్యులర్ అడుగుతారు. ఫస్ట్ లవ్ అంటే ఎవరైనా స్కూల్ చెప్తారు, అది కాదు అడగాల్సిన క్వశ్చన్. ప్రెజెంట్ లవ్ ఏంటని అడగాలి అన్న. ప్రెజెంట్ లవ్లు ఏమీ లేవబ్బా, ఈ లవ్లు ఇవ్వలు ఇవన్నీ మన బాడీకి సెట్ అవ్వవు. మీరు ఫుడ్లో బాగా ఇష్టపడి తినే ఫుడ్ ఏంటన్నా? నేను ఫుడ్లో యాక్చువల్గా బిర్యానీలు బాగా ఎంజాయ్ చేస్తాను. ఈ మధ్య లావ్ అయినట్టున్నారు. లావు అంటే ఎక్కువ తినడం వల్ల వచ్చిన లావు కాదు, ఇది టైంకి తినకపోవడం వల్ల. మన షూటింగ్లు తెలుసు కదా, మన షూటింగ్ మార్నింగ్ స్టార్ట్ అయితే వెళ్ళి నెక్స్ట్ రోజు మార్నింగ్ వరకు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఏ టైంలో ఎలా తింటామో కూడా తెలియదు. ఇప్పుడు మనం యాక్చువల్గా 1 గంటకు తినాల్సింది 3 గంటలు తింటాం, 3 తింటున్నాం. మరి చూసుకో. అదే అంటే అన్ఈవెన్ టైమింగ్స్ వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే క్యారెక్టర్ కోసం ఏమన్నా పెంచి తగ్గి 6 ప్యాక్ లాంటి అలా ఏం లేదు. కాకపోతే ఆ ధనుష్ గారి మూవీలో కొంచెం లెక్చరర్ కొంచెం ఉంటే బెటరే. అంటే కొంచెం మిడిల్ ఏజ్ పర్సన్ దాంట్లో లెక్చరర్ లాగా కొంచెం ఫన్నీగా ఉంటుంది కాబట్టి. దాని అన్న చిన్నప్పుడు యాక్చువల్గా మీ ఊర్లో కానీ ఐ మీన్ మన ఇంట్లో అమ్మగారు కానీ చేసినప్పుడు చిన్నప్పుడు ఫుడ్స్ ఉంటాయి కదా, మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి మీ అమ్మగారు చేసిన వంటల్లో? అది ఎప్పటికీ సాంబారు. విభత్సంగా సాంబార్ అంటే సాంబారు కానీ పప్పుచారు కానీ అవి బాగా చేస్తారు ఇలా మన ఇళ్ళలో. మనం ఎక్కడైనా ఒక హోటల్కి వెళ్ళినప్పుడు కూడా మనకు నచ్చింది అంటే మనం అనేది అబ్బా ఇంటి ఫుడ్ లాగా ఉందా అంటాం. అందుకే ఇంటి ఫుడ్ అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది ఈ పప్పుచారు సాంబార్ ఇలాంటివి చాలా బాగా చేస్తారు. అలాగే ఫ్రైలు కానీ అవన్నీ చాలా బాగా చేస్తారు. మనం ఇంటికి వెళ్ళినప్పుడు మనకు నచ్చింది చేయించుకొని తినడంలో ఉండే ఆనందం ఇంకెందులోనూ ఉండదు. మీరు నేను అందరికీ ఐ మీన్ మాకు తెలిసింది, జనాలకు తెలియదు కాబట్టి నేను చెబుతున్నా, సంవత్సరంలో ఏ రోజైనా వర్క్ చేస్తాను, సంక్రాంతికి మాత్రం అసలు వర్క్ చేయడు. సంక్రాంతికి 10 లక్షలు ఇస్తానన్నా కూడా నేను ఏ ఈవెంట్కి కానీ దేనికి వెళ్ళను. నేను వెళ్ళేది ఇంటికి 1 వీక్ ఆ టైంని
వాళ్ళకి మాత్రమే కేటాయించాలని ఫిక్స్ అయ్యాము. ఎవ్రీ సంక్రాంతి యాక్చువల్గా సంక్రాంతి అంటే బీభత్సంగా ఈవెంట్స్ ఉంటాయి. ఆర్టిస్టులు అందరూ సంక్రాంతి ఈవెంట్లు అటు ఇటు వెళ్తూ ఉంటారు, కానీ ఆదిన మాత్రం తన ఇంటికి వెళ్ళిపోయి తన ఇంట్లోనే ఉంటారు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కష్టపడుతున్నారు కాబట్టి ఆ సంవత్సరం సరదాగా ఇంట్లో ఆ టైం అయినా గడుపుదామనే సెన్స్. దమ్ పీస్, మీకు దమ్ పీస్ వేసే యాక్చువల్గా ఇది పెద్ద దాంట్లో ఏంటంటే ఫ్రై పీస్ వచ్చింది, మనకి చిన్న బకెట్ బిర్యానీలో దమ్ పీస్ అంట. నువ్వు కూడా టేస్ట్ చేయి, చాలా బాగుంది. ఇదిగో వేసుకున్నా అన్న, నేను దమ్ లెగ్ పీస్ వేసుకున్నా. పీస్ కూడా చూడండి యాక్చువల్గా బాగా కుక్ అయ్యి ఇదిగో పీకుతుండి వచ్చేస్తుంది, అంటే ఆ రకంగా మ్యారినేట్ చేసి సూపర్గా సెట్ చేశారు. దమ్ పీసు, ఆ బిర్యానీ రైస్ అలా ముక్క అంతే. మనకి ఇప్పుడు పార్టీలు అంటే ఒక బిర్యానీ చేసుకోవాలంటే 200-300 తక్కువ లేదు బిర్యానీ లేదు. ఒక నలుగురు సరదా కూర్చొని ఒక పార్టీకి కావాలంటే ఒక ఆర్డర్ ఇచ్చేస్తే ఒక బకెట్ పెట్టేసుకుంటే అయిపోద్ది. 400 రూపాయలు కొట్టి 700 రూపాయలు కూడా వచ్చాయి. 700కి ఆల్మోస్ట్ 6 దాకా 7 దాకా తినొచ్చు అండి బకెట్. సూపర్. చూడండి ఎంత ఉందో సైజు, అది సూపర్ ఉంది. ఎందుకంటే చైల్డ్హుడ్ మెమరీస్ ఎవరికైనా బాగా గుర్తుండిపోతాయి. చిన్నప్పుడు మీ ఊర్లో మీరు చేసిన ఏమన్నా అల్లరి పని, అది ఇంటి మీదకి వచ్చి అమ్మాయి అట్లాంటివి ఏమన్నా? స్కూల్కి వెళ్తే మాస్టర్లు కొడుతున్నారని మనం ఇంటికి వస్తే మా అమ్మ వాళ్ళకంటే ఎక్కువ కొట్టేది, అందుకని మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాడిని. అలా ఉండే. నాది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఊళ్ళో మామూలుగా మీరు ఎప్పుడైనా ఇంట్లో చెప్పకుండా సరదాగా సినిమాలకి వాటికి దొంగతనాలు లాంటివి చిన్న చిన్న సినిమాలకి నేను అసలు సినిమా చూసిందే నా 10th క్లాస్ తర్వాత ఫస్ట్ సినిమా నేను చూసింది. అవునా అన్న? నేను మొత్తం విలేజ్లో, మాది స్కూల్ కాబట్టి మాకు అప్పటికి థియేటర్లు ఇవి పెద్దగా. నేను చూసిన ఫస్ట్ సినిమా ఒంగోలులో యజ్ఞం, నా ఫస్ట్ థియేటర్ సినిమా. యజ్ఞం సినిమా గోపిచంద్ గారిది. అరే అప్పుడు దాకా థియేటర్కి వెళ్ళాం మీరు? అప్పటిదాకా నేను థియేటర్కి వెళ్ళలేదు, నాకు ఆ థియేటర్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అప్పటిదాకా. అసలు అప్పుడు దాకా ఒక సినీ నేపథ్యమే లేని మరి డైరెక్ట్గా ఈ రకంగా ఇంత ఇది ఎలాగన్నా? అది ఏదో మరి ఇక్కడికి వచ్చాక ఏదో అనుకోకుండా జరిగిన ఒక పరిణామం అంతే. అసలు ఆర్టిస్ట్ అవుదామని ఆ సెన్స్ అసలు లేదు, సెన్స్ ఎప్పుడు లేదు. అలా అయిపోయింది ఆ పూటకి. అలా వెళ్ళిపోయింది. ఆర్టిస్టు, రైటరు, ఇప్పుడు అన్ని సినిమాలకు కూడా మీరు రాస్తున్నారు కదన్నా? సినిమాలకు కూడా నేను ప్రసన్న కుమార్ బెజవాడ అని చాలా మంచి రైటరు, అతను తెలుసు. ఆల్మోస్ట్ 3 సినిమాలు చేస్తే అన్ని కూడా సూపర్ హిట్స్ అనమాట. నేను లోకల్ కానీ, సినిమా చూపిస్తాం కానీ, అలోగురు ప్రేమ కోసమే కానీ. బిఫోర్ ఆ ప్రసన్న అన్న మన జబర్దస్త్కి స్కిట్ రైటర్ కూడా కదన్నా? జబర్దస్త్కి వర్క్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్కి ఎదిగాడు బెజవాడ ప్రసన్న కుమార్. ఒక స్క్రిప్ట్కి, ఒక మూవీ స్క్రిప్ట్కి ఆల్మోస్ట్ ₹1 కోటి ఎర్న్ చేస్తున్నాడు అతను. సూపర్. అంటే అలా ఎదగాలి మనం కూడా. ఒక రైటర్గా ఫిక్స్ అవ్వాలంటే నాకు త్రివిక్రమ్ గారు చాలా ఇష్టం. రైటర్గా, డైరెక్టర్గా త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో ఆ రైటింగ్ రాయగల సత్తా ప్రసన్న అనుకుంది. చాలా పెద్ద స్టేట్మెంట్ అన్న బేసికల్గా, సీరియస్గా. అది మీ నుండి వచ్చిందంటే ప్రసన్న అన్నది. ఐ మీన్ నేను లోకల్ సినిమా చూడు, సినిమా చూపిస్తామా చూడు, దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చూపిస్తామా ఇలాంటి సినిమా చూసి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చాలా బాగా రాశాడు అతను ఎవరో అని. దాసరి నారాయణరావు గారు లాంటి ఆయన కూడా అన్నారు ప్రసన్న అన్న గురించి. మీ లైఫ్లో మీరు రిసీవ్ చేసుకున్న ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్? బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను టీమ్ లీడర్ అయిన తర్వాత కొన్ని స్కిట్లు అన్నీ బాగా చేసిన తర్వాత చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన చాలా బాగా చేస్తున్నావు, అది మనం కలిసి వర్క్ చేద్దామని ఒక మాట అన్నాడు. అది చాలా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. తర్వాత మళ్ళీ వెంకటేష్ గారు ఆయన ఉండే ప్లేస్కి రామానాయుడు స్టూడియోస్కి నన్ను పిలిపించుకొని నాతో మాట్లాడాడు, అది నీ టైమింగ్ అంటే చాలా ఇష్టం అని. అదొకటి. అలాగే బ్రహ్మానందం గారు ఇంటికి పిలిచి మాట్లాడారు. నా ముందే నేను ట్రైన్ స్కిట్ ఒకటి ఉంటుంది రాజు గారిది, దిల్ వాలే దుల్హనియా, ఆ స్కిట్ ఆయనే నా ముందు బ్రహ్మానందం గారు ఒకసారి చూసి అది నువ్వు ఇంకొకసారి చూద్దామని చెప్పి మళ్ళీ చూసి మళ్ళీ నా ముందే, అంటే అంత పెద్ద కమెడీను నా స్కిట్ చూస్తూ నా ముందు ఆయన నవ్వుతుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఊహించుకో ఒకసారి. అదే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్, అదే లైఫ్, అంత మించి ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ అన్న, ఓకే మీరు ఎంతైతే సక్సెస్, ఐ మీన్ ఎంత పాజిటివ్ చూసారో, ట్రోల్స్ కూడా అదే విధంగా వచ్చినాయి కంప్లీట్గా. అదే నేనేమంటానంటే, నేను ఎప్పుడు వ్యూవర్షిప్ని ఎక్కువ నమ్ముతాను. అంతమంది చూస్తున్నారంటే వాళ్ళకి మనం ఏదో ఇవ్వాలి కాబట్టి వ్యూవర్షిప్ని ఎక్కువ నమ్ముతాను నేను. వాళ్ళు మనకి రెగ్యులర్గా అన్ని మిలియన్స్ అంతమంది స్కిట్లు కానీ లేకపోతే ఇంకేదైనా మనం చేసినా కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి డీ కానీ ఇవి చేసినప్పుడు కొన్ని మిలియన్స్ మంది చూస్తున్నారంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. దాన్ని ఇవ్వడానికి మనం ఎంత కష్టపడతామో మనకు తెలుసు, మన వాళ్ళందరికీ తెలుసు. నేను ఒక్కనే కాదు, జబర్దస్త్లో పనిచేసే ప్రతి ఒక్క టీం లీడరు కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళకి తగ్గ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఎంతో కష్టపడతారు. ఎవడూ కూడా వాంటెడ్గా ఎవరిని ఒక మాట అనేలాగా కౌంటర్లు అవి ఉండవు. మనం ఆ టైంకి మనకి ఆ స్క్రిప్ట్కి ఆ కౌంటర్ అవసరమైతే వేస్తాం తప్ప అది ఎవరినో ఉద్దేశించో వాడిని వాంటెడ్గా టార్గెట్ చేసేసే పంచి కాదు. ఆ స్క్రిప్ట్కి
ఇది కూడా ఒక నవ్వుతారు. ఇది కూడా ఒక పాయింటే, దీనికి నవ్వుతారు. దానికి నవ్వే వాళ్ళు 1,00,000 మంది ఉంటారు, వాళ్ళని మనం కాదనలేం కదా. అంతే. డన్ అన్న. ఐ మీన్ జస్ట్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అంటే ఏం లేదు. నేను మన ఆర్టిస్టులదే కొంతమంది పేర్లు చెబుతా, వాళ్ళకి సూట్ అయ్యే సినిమా పేర్లు. ఓకే, సినిమా పేర్లు కానీ వాళ్ళ గురించి ఒక మాట కానీ. ఓకే. ఫస్ట్ మన డి యాంకర్ ప్రదీప్ అన్న. మిస్టర్ పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు సుధీర్ అన్న. సరే సినిమా పేరు కాదు, ఏదో సుధీర్ అన్న గురించి మీ మాటలు. సుధీర్ అన్న దశావతారం అన్నీ చేయగలరు. అంటే యాక్చువల్గా దశావతారంకి మీనింగ్ వేరు, అది గెటప్ సీన్ అన్న అన్ని గెటప్లు వేస్తారన్న సెన్స్ కాదు. ఈ దశావతారం వేరు, మనోడు అన్ని చేస్తాడు వేరే. అన్నీ మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ మర్చిపోకుండా మనం మాట్లాడుకోవాల్సిన అవర్ జబర్దస్త్ గురు మన అభి అన్నని చాలా మిస్ అయ్యాను రీసెంట్ టైమ్స్లో. జబర్దస్త్లో ఆయన కామెడీ స్టార్స్ అని ఒక ప్రోగ్రాం చేస్తున్నాడు, అక్కడ కూడా మంచిగా సూపర్గా చేస్తున్నాడు, సూపర్ సక్సెస్ అవుతున్నాడు. దానికి అందరం సంతోషించాలి. నువ్వు కానీ, నేను కానీ, రాము అన్న కానీ, గడ్డన్ నవీన్ గారు కానీ. ఎందుకంటే చెబుతున్నా కదా, తేజ అని తేజ్ ఆబ్వియస్లీ ఐ మీన్ అవకాశం ఇచ్చారు, దాన్ని చేసుకున్నాం అన్న. ఆ యొక్క జబర్దస్త్లో ఉన్న పరిచయాల వల్లే కదన్నా మీరు కానీ, నాకు అనసూయ గారు, అనుపమ గారు వీళ్ళందరూ వస్తున్నారు. బికాజ్ నాకు ఒక వే చూపించారు ఆయన. దానికి ఒక సినిమా టైటిల్ అభి అన్నకి మీరు ఇవ్వాలంటే ఏమిస్తారు? అదొక లైబ్రరీ టైప్ ఆయన. ఇంకా ఆ లైబ్రరీలో అన్ని క్రమశిక్షణ, మంచిగా ఉండాలి, మంచి చెప్పాలి, ఈ టైపు ఒక ఇది ఉంటుంది కదా. ఇప్పుడు అనసూయ గారితో మీరు చాలా మటుకి స్కిట్లు ఓపెనింగ్స్లో అనసూయ గారితోనే పెడతారు. అవును. ఎందుకు అనసూయ గారితో ఐ మీన్ ఆ ట్రాక్ అనేది? అనసూయ ట్రాక్ లాగా కాదు కానీ అనసూయ మంచి పర్ఫార్మర్ యాక్చువల్గా. అలా ఖాళీగా అనసూయ అక్కడ కూర్చొని ఓన్లీ నవ్వడానికే పరిమితం చేయడం ఎందుకని అనసూయని ఇన్వాల్వ్ చేద్దామన్న థాట్ ఫస్ట్ నాకు అప్పట్లో వచ్చిందనమాట. అనసూయ డైలాగ్ చాలా బాగా చెప్తుంది, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇస్తుంది. మళ్ళీ అలాంటి ఆవిడ ఓన్లీ కూర్చొని నవ్వితే ఏం బాగుంటుంది, తను కూడా ఏదైనా చేస్తే బాగుంటుందని ఇన్వాల్వ్ చేశాను. ఎక్కడో నాకు అనసూయకి ఉన్న ఆ ర్యాప్ ఎక్కడో ఆడియన్స్కి బాగా నచ్చింది, అది బాగా వర్కౌట్ అయింది కూడా. అందుకని దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఎవరి స్కిట్లో చేస్తున్న అనసూయ గారు మీరు వద్దండి ఆదరణతోనే చేయండి, ఆది అని మీ కింద కూడా అనసూయ గారు లేకపోతే పెట్టొచ్చు కదా, చాలా వచ్చినాయి. అవును, అదంతా స్కిట్ పరంగా జస్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అక్కడ ఏం చేసినా కానీ అది చూసి మీరు ఎంజాయ్ చేశారుగా. మిలియన్ వ్యూస్ వచ్చినాయిగా అన్న. మిలియన్ వ్యూస్ అంటే నాకు గుర్తొచ్చిందన్న, రీసెంట్గా డబుల్ ధమాకా స్కిట్స్ అని జబర్దస్త్లో స్టార్ట్ చేశారు. అండ్ కరోనా టైంలో కూడా కొన్ని రిపీట్ స్కిట్లు వేశారు. అలా రిపీట్ వేసినప్పుడు కూడా ట్రెండింగ్లోకి వెళ్ళి స్కిట్లు. అదే నేను కూడా మన వాళ్ళు కూడా చాలా మంది పెట్టారు నాకు. అసలు డబుల్ ధమాకా రిపీట్ స్కిట్లు కూడా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయి అవి 2-3 ట్రెండింగ్లోకి వెళ్తే నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు. నేను కూడా షాక్ అయ్యా. కాదండి, ఎప్పుడో సంవత్సరాల క్రితం చేసిన స్కిట్లు కూడా రీటెలికాస్ట్ టీవీలో ఏది ఆదివారం రాత్రి 10ంటికి వేసిన స్కిట్లు పెడితే అవి కూడా ట్రెండింగ్ వచ్చినాయి. అదన్నా మీ ట్రెండింగ్. ఆ రకంగా ఐ మీన్ ఈ రకంగా ఎంకరేజ్ చేస్తున్నారు మన ప్రేక్షకులందరూ. వాళ్ళ వల్లే, వాళ్ళు లేకపోతే జబర్దస్త్లో ఎవరూ లేరు. ఫస్ట్ మన ఏదైతే మల్లెమాల ఈటీవీ ఉందో వాళ్ళు, ఆ తర్వాత మనకు ఆ ప్రోత్సాహం ఇచ్చిన డైరెక్టర్లు, ఆ తర్వాత మనల్ని అంతగా ఎంకరేజ్ చేసిన నాగబాబు గారు, రోజా గారు, ఆ తర్వాత మనో గారు, ఇంద్రజ గారు, చాలామంది. వాళ్ళందరి వల్ల మనం ఒక పొజిషన్లో ఉంటే, కానీ మనం చేసిన ప్రతిదీ ఏది తప్పు ఏది రైటు, ఇది మేము చాలా బాగా ఎంజాయ్ చేసామని మనల్ని జడ్జి చేస్తున్న ఆడియన్స్ వాళ్ళ వల్లే మనం అందరం ఈ పొజిషన్లో ఉన్నాం. వాళ్ళకి మెయిన్గా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. క్లోజ్ చేసే ముందు నాకు ఫైనల్ ఒక క్వశ్చన్ అన్న. లేదు అంటే చాలా మందికి ఫ్యాన్స్ అని చాలా విపరీతంగా ఉంటారు. పాజిటివ్ ఫ్యాన్స్ ఉంటారు, నెగిటివ్ ఫ్యాన్స్ ఉంటారు. మీరు కూడా యాక్చువల్గా కింద ట్రై చేసేటప్పుడు భయ్యాతో ట్రావెలింగ్ అప్పుడు నేను చూశాను. మీకు మర్చిపోలేని ఫ్యాన్ మూమెంట్ ఒకటి, అరే భలే ఉందని అబ్బా చిరాకు తెప్పించాను ఫ్యాన్ మూమెంట్ ఒకటి. అంటే నేను ఈ ఫ్యాన్స్ అనేదాన్ని నేను ఎప్పుడు ఎవరికి కూడా నేను అది ఆపాదించను. ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి ఒక 12 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా కూడా ఆయన ఫ్యాన్ బేస్ ఒక్కరు కూడా పక్కకి వెళ్ళలేదు చూడు, వాళ్ళు ఫ్యాన్స్. అలా ఉండాలి ఫ్యాన్స్ అంటే. మనదే ఉంది, మన వాళ్ళందరికీ ఉండేవాళ్ళు ఫ్యాన్స్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే మనది నచ్చితే ఇష్టపడి చూస్తారు అంతే తప్ప మనం దాన్ని ఫ్యాన్ అని మనకు ఫ్యాన్స్ రా, మనం హీరోరా అనుకుంటే అవ్వదు. అలా ఎవరికి మన ఎంతవరకు అంటే, మనం టీవీలో చేసేది మనం బాగా చేస్తే చూసి అబ్బా అది బాగా చేశాడు, మళ్ళీ ఇంకో స్కిట్ బాగా చేస్తే బాగుంటుంది, అది స్కిట్ చూడాలి, అది అంతే. అది ఇష్టం అంతే. ఫ్యాన్ వేరు, ఇష్టం వేరు. మన వాళ్ళందరికీ ఓన్లీ ఇష్టపడే వ్యక్తులు ఉంటారు. ఓ ఫ్యాన్స్ అంటే అది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి ఉండే వాళ్ళని ఫ్యాన్స్ అంటారు. మనకి సరే ఫ్యాన్స్ కాదండి మామూలుగా, సరే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళైనా కానీ
అంతే ఇష్టపడే వాళ్ళు ఏదన్నా ఒకళ్ళు వచ్చి మీ దగ్గర తన ఇష్టాన్ని వ్యక్తపరిచినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయింది, నెక్స్ట్ వాళ్ళు చదువుతున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయింది. ఇబ్బందికరంగా ఫీల్ అయింది నేను చదువుతాను. ఒక ఇబ్బందికరంగా అంటే ఒక అతను ఇలాగే అది హైపర్ అది అని ఒక టాటూ వేసుకొని మన ఎక్స్ట్రా జబర్దస్త్ షూట్ జరుగుతుంటే మనం నేను చూసేవాడిని డైరెక్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ షూట్ దగ్గరికి వచ్చి అతను అలా తిరిగేది. మనకి ఇష్టం అనిపించింది అదే, కష్టం అనిపించింది కూడా అదే. అలాగే అదే వేసుకొని అలాగే తిరిగితే అతనికంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా, అది కాదు కదా. అది వేసుకొని మేము మీతో పాటే ఉంటాను, మీతో అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళది కదా. అది కొంచెం అది మనకి అరే మన కోసం మన పేరు వేయించుకున్నాడు అన్న ఆనందం ఒక పక్క ఉంటే, ఇంకో పక్క ఇతనేంటి ఇంకా మీతోనే ఉంటాను, ఇలాగే ఉంటానండి, నేనేం చేయలేకపోయినా పర్లేదు ఇలాగే ఉండిపోతానంటే అతనికంటూ ఒక కెరీర్ ఉండాలి కదా అని ఆ బాధ కూడా ఉంటుంది కదా. అది రెండు అందులోనే ఉంది. అటువంటి వాళ్ళు మనం రీసెంట్ టైంలో చాలా మంది చూసాం. వాళ్ళకి మీ యొక్క ఖచ్చితంగా నేనేమంటానంటే వాళ్ళందరూ కూడా మీ టాటూ ఇంకొకరు వేయించుకునేంత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డన్ అన్న, సూపర్ సూపర్ సూపర్. అండ్ ఫైనల్గా ఈ వీడియో క్లోజ్ చేసే ముందు నేను ఒక మాట చెప్పాలి. బిర్యానీ అయితే థ్యాంక్ యూ అన్న సజెస్ట్ చేసినందుకు. వైజాగ్లో తనూజా బిర్యానీ, దట్టు బకెట్ బిర్యానీ, ఇది ఏమో 750 రూపీస్కి ఆల్మోస్ట్ 6 to 7 మెంబర్స్. తెలియకుండా ఏం చేసాను తెలుసా, 7 మెంబర్స్ తిన బకెట్ నువ్వు తినేసావు తెలుసా ఈ ఫ్లోలో. అంటే నువ్వు అర్థం చేసుకో తనూజా కిచెన్లో బకెట్ బిర్యానీ ఎంత బాగుందని. ఎంత బాగుంది. దాంతోపాటు స్టార్టర్స్ కూడా ఆసమ్గా ఉన్నాయి, మామూలు లేవు. పెట్టిన ప్రతి స్టార్టర్ తినేసాం. నా ఫేవరెట్ వచ్చేసి సాల్మన్ ఫిష్ ఒకటి. సాల్మన్ ఫిష్ బాగుంది. థాయ్ ప్రాన్ కూడా థాయ్ ప్రాన్ బాగుంది. అండ్ నెక్స్ట్ ఇదేనా సాల్మన్ ఫిష్, అదే చెప్పేసి అయ్యా. నాకు ఈ 2 ఐటమ్స్ చాలా బాగా నచ్చినాయి. అండ్ బిర్యానీ అయితే ఆసమ్. దాంట్లోకి ఇచ్చిన ఫ్రై పీస్ బిర్యానీ క్యాక్ ఉంది అంతే. మంచి కూల్ డ్రింక్ ఒకటి చెప్పుకొని తనూజా కిచెన్లో ఒక బకెట్ బిర్యానీ బుక్ చేసుకొని స్టార్టర్స్ కింద థాయ్ ప్రాన్ సాల్మన్ ఫిష్ పెట్టేసుకొని కూర్చున్నారంటే అబ్బా ఇంకేం అసలు ఆనందమే వేరు. ఆ రోజుకి మీరు హ్యాపీగా పడుకుంటారా, దానికి నేను మాట ఇస్తాను. ఫైనల్గా ఓకే, మీకు దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో దీని ఓనర్ ఫోన్ నెంబర్ అండ్ డిస్క్రిప్షన్లో అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను. ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఉంటాయి, డైరెక్ట్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. క్యాటరింగ్స్ కూడా వీళ్ళు సప్లై చేస్తారు. నెక్స్ట్ అన్న ఇలా పిలవగానే మళ్ళీ వచ్చి ఇంకొకసారి ఎంకరేజ్మెంట్ నాతో పాటు కలిసి వీడియో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు మీరు చేసినప్పుడు 1,00,000, ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ టు 2 లక్షలు. అది 10 లక్షలకి వెళ్ళాలి. అది ఒక ఊపులో వెళ్ళిపోద్ది. అండ్ మీరు లాస్ట్ టైము రవితేజ గారితో చేయాలని కోరిక అన్నారు, అయిపోయింది ఈ సంవత్సరం. ఇప్పుడు ఇంకో హీరో చెప్పండి, అది అయిపోయిందని ఇంకో వీడియో చేసుకుంటాను. హీరో అంటే మన టార్గెట్ ఓన్లీ చిరంజీవి గారితో వర్క్ చేయాలి. అది ఏ ఆయన ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, అందులో ఖచ్చితంగా ఏదో ఒకటి. పవన్ కళ్యాణ్ గారితో సాంగ్ లో చేసిన నాయకులు అది చాలా హ్యాపీ. ఆ సాంగ్ లో చేయడం కంటే కూడా 6 రోజులు పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేశాను, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అన్న ఆ మూమెంట్ లో యాక్చువల్గా మీరు రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు మీటింగ్స్ లో, జనసేన సందర్భాల్లో. ఈ యొక్క సందర్భంలో మీ మధ్య ఒక పిక్ కూడా బాగా వైరల్ అయింది. మీరు గొడవ పట్టి ముచ్చడం హరీష్ శంకర్ గారు, ఆ పక్కన మన పవర్ స్టార్ గారు, కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూర్చొని ఉన్నారా. అదే కాదు, మేము ఆయన క్యారివేన్లోనే త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సునీల్ గారు, మేమంతా లంచ్ చేస్తూ ఒక 1 అవర్ మాట్లాడుకున్నాం ఆయన క్యారివేన్లోనే. ఆయన తెప్పించాడు ఫుడ్ ఐటమ్స్ మొత్తం, ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ ఎన్ని ఉంటాయి అన్ని రకాలు తెప్పించి ఆయన వడ్డిస్తే తింటుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఇంకా అంతకు మించిన ఫీలింగ్ మూమెంట్ అన్న. అంటే మనం ఇష్టపడే వ్యక్తి మన కొసరు వడ్డించి ఆ రకంగా ఆయనతో యాక్ట్ చేసి అది వేసుకో, అది అంటే ఎలా ఉంటుంది. కళ్యాణ్ గారు అంటే కళ్యాణ్ గారే, మంచితనంలో ఆయన నెక్స్ట్ లెవెల్. సూపర్ చూస్తున్నా. ఇలాంటి ఇంకా మెమరబుల్ మూమెంట్స్ చిరంజీవి గారితో కూడా మీకు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. అండ్ మళ్ళీ చిరంజీవి గారితో అయిపోగాలి, మళ్ళీ ఇంకొకసారి వచ్చేస్తారు, అప్పుడు 3 లక్షలు చేసేయండి. అది సంవత్సరం గ్యాప్ జరుగుగా. అండ్ డన్ అన్న చెప్తున్నా కదా, మీరు కష్టపడి ఎదిగి చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. మీ యొక్క కెరీర్ స్టార్టింగ్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. జబర్దస్త్లో ఒక నార్మల్ కంటెస్టెంట్గా స్టార్ట్ అయ్యి ఒక టీమ్ లీడర్ అయ్యి ఇప్పుడు చాలా ఈటీవీ మల్లెమల్లో జరిగే చాలా షోస్కి, మీకు తెలియని చాలా షోస్కి రైటింగ్ డిపార్ట్మెంట్ మన ఆది అన్న నుండే వచ్చింది. అండ్ దాంతో కలిపి ఇప్పుడు మూవీస్ కూడా చాలా మంది స్క్రిప్ట్ వర్కింగ్ అండ్ మూవీస్లో కూడా యాక్టింగ్ చేస్తూ మంచి కమెడియన్గా పేరు సంపాదించుకుంటున్నాం అన్న. దానికి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా అన్న అనే సెన్స్ ఒక ఆర్టిస్ట్గా, తోటి ఆర్టిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా అందరినీ దగ్గరికి చేరదీసి నువ్వేం చేయగలవు. శ్రీదేవిలో చాలా మంది కూర్చుంటాం, అరే నువ్వేంటి ఇదే ఓకే డన్ లీడ్ ఇస్తా ఇల్లు అంటే ఖాళీగా కూర్చున్నాను కూడా లేపి నువ్వు చేయరా ఏదో ఒకటి అయ్యిద్ది అని చెప్పి ఎంకరేజ్ చేసి ఇలా ముందుకు పంపిస్తాడు. దానికి ఎగ్జాంపుల్ ప్రసాద్ అన్న. నిన్న రాత్రి షూట్లోనే మేము మాట్లాడుకున్నాం, ఆది అన్న ఎంకరేజ్ చేసినట్టుగా ఇంకెవ్వరు ఎంకరేజ్ చేయర్రా. ప్రసాద్ అన్న ఓకే ఒక టీమ్ లీడర్గా చూశాడు, బట్ శ్రీదేవిలో ఆయనకు వచ్చినంత పేరన్నా మళ్ళీ ఎప్పుడు రాలి ఆయనకి. ఆయన ఇప్పటికీ ఆది అన్న ప్రసాద్ అని అడిగితే ఆది అన్న పేరే చదువుతాడు. ఎందుకంటే కూర్చున్న ప్రసాద్ లేదు నువ్వు చేయగలవు చేయని చెప్పి చేపించి ఆయన చేస్తున్న దానికి అన్న రివర్స్ కౌంటర్లు ఇచ్చి చేపిస్తాడు. అసలు
లాస్ట్ ఒక 6 నెలల క్రితం మీరు ప్రసాద్ అన్న చూసుకుంటే పీక్స్, అప్పుడు నుండి మనం పీక్స్ ఇప్పటిదాకా. ప్రసాద్ అన్న సక్సెస్ మాకు ఎప్పుడు హ్యాపీనెస్ ఇస్తుంది నిజం అసలు. ఎందుకంటే ప్రసాద్ అన్నలో నిజంగా టాలెంట్ ఉంది. ఆ హెల్త్ ఇష్యూలు అవి పక్కన పెడితే ప్రసాద్ అన్నకు నిజంగా టాలెంట్ ఉంది. ఏ టైంలో అలాంటి వ్యక్తి శ్రీదేవిలో ఇప్పుడు ఇంత సరదాగా మా అందరి మధ్యలో ఉండడం వల్ల ఖచ్చితంగా అన్న కోరుకున్న విధంగా అతనికి ఏమీ కాదు, ఆ లైఫ్ స్పాన్ ఇంకా మాకంటే కూడా ఎక్కువ వెళ్తానే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాన్ని ఇలాంటి చాలా మంది ఆర్టిస్టులను తెలియకుండా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు మన ఆది అన్న ఈ రకంగానే చిరంజీవి గారితో అయిపోయి మళ్ళీ ఇంకా మీది ముందుకు పోవాలి అంటే అందరి అభిమానులు ఒక తమ్ముడుగా నేను కోరుకుంటే తొందరగా తెలియజేసుకోవాలి. షూర్గా చేస్తాను. దాని థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.